నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇండియా నుంచి కువైట్కు వచ్చే వారికి ముఖ్య గమనిక. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఎవరైనా సరే కానీ కువైట్కు వచ్చేటప్పుడు మందులు తీసుకుని రావాలంటే కానీ కొన్ని మార్గదర్శకాలను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. విదేశాల నుంచి 15 రోజుల కంటే ఎక్కువ కాలానికి గరిష్టంగా 30 రోజులకు సరిపడా మందులను తీసుకుని వచ్చేవారు తమ యొక్క మెడికల్ రిపోర్ట్స్ మరియు డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ను ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీ లేదా గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాల నుంచి తప్పనిసరిగా అటెస్టేషన్ ధృవీకరణ చేయించుకోవాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ విమానాశ్రయం లేదా సరిహద్దుల వద్దకు చేరుకున్నప్పుడు సంబంధిత వైద్య పత్రాలను కస్టమ్స్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. 15 రోజుల కంటే తక్కువ కాలానికి సరిపడ మందులు తీసుకొని వచ్చేవారు మెడికల్ రిపోర్ట్లను అటెస్ట్ చేయించవలసిన అవసరం లేదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లోని లైసెన్సు పొందిన వైద్యులు సూచించిన మందులు కలిగి ఉన్న వారికి ఈ కొత్త అటెస్టేషన్ నిబంధనలు వర్తించవు. అయితే సరిహద్దుల వద్ద అధికారులు వీటిని తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారని చెప్పేసి సాధారణంగా ప్రవాసులు ఉపయోగించే కొన్ని రకాల మందులలో మత్తు కలిగించే మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి విదేశాల నుంచి మందులు తెచ్చుకునేవారు అవి నిషేధిత జాబితాలో లేవని మరియు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియా నుంచి కువైట్కు ఏదైనా సరే కానీ మెడికల్ మందులు తీసుకుని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్లోనే మనల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా నుంచి మందులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇండియాలో ఉండే ప్రతి మందు కువైట్లో దొరుకుతుంది, కాకపోతే కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అవసరమైనప్పుడు ఆయా హాస్పిటల్కు వెళ్ళి మనం వైద్య పరీక్షలు చేయించుకొని మందులు కువైట్లో వాడటమే మంచిదని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.